హలో గైస్! ఇంట్లోనే సింపుల్‌గా ఘీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇదివరకు నానమ్మల కాలంలో ఏంటంటే, వాళ్ళు పెరుగు తోడుపెట్టి, మజ్జిగ చిలికి, వెన్న తీసి అలా డైలీ ప్రాసెస్ కింద కొన్ని రోజులు వెన్న తీసి తర్వాత ఘీ అనేది ప్రిపేర్ చేసేవారు. సో, సేమ్ అలాగే బట్ సింపుల్‌గా మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం పెరుగు తోడుపెట్టుకుంటాం కదండీ! మార్నింగ్‌కి మీగడ అనేది ఫార్మ్ అవుతది కదా! దాన్ని ఏంటంటే వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్‌తో డైలీ తీసేసి ఒక కంటైనర్‌లో స్టోర్ చేయండి. ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టండి. బయట పెడితే ఫంగస్ అనేది ఫార్మ్ అయితది కాబట్టి. సో, ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వచ్చిన తర్వాత మనం దాచుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లో వేసేసి అండ్ దాంట్లో చిల్లిడ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి మిక్సీ పట్టేస్తే వెన్నంతా దగ్గరికి ఫార్మ్ అయిపోతది. తర్వాత దాన్ని అలా గట్టిగా బాల్స్ కింద చేసుకొని ఒక 2, 3 టైమ్స్ వాటర్‌లో అయితే వాష్ చేసుకొని ఒక మందపాటి గిన్నెలో ఇలాగా ఒక 20 మినిట్స్ మాత్రం మరిగిస్తే మనకి నెయ్యి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించండి. దీంట్లో టేస్ట్‌కి కావాలంటే కరివేపాకు, మునగాకు కూడా వేసుకోవచ్చు. అంతేనండి. చాలా సింపుల్‌గా, హెల్తీగా మనం ఇంట్లోనే ఘీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు.